తెలంగాణకు బండి సంజయ్ ఏం తీసుకురాలేదని కొంతమంది అంటున్నారని, కానీ రాష్ట్రానికి ఏది కావాలో దానికి పక్కాగా నిధులు తీసుకొచ్చానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. 11 సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు హుస్నాబాద్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా దోచుకొని పీల్చి పిప్పిచేశారని ఆరోపించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం నిధులతో చేశారే తప్ప హుస్నాబాద్కు బీఆర్ఎస్ తెచ్చిచ్చిందేమీ లేదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ డబ్బులు ఖాళీ చేసి ఫామ్ హౌస్లో ఉంటున్నాడని, సీఎం రేవంత్ రెడ్డి ఆయనను కోసుకొని వండుకు తిన్నా తన దగ్గర డబ్బులు లేవంటున్నాడని విమర్శించారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడ చూసినా పువ్వు పువ్వు అంటున్నారని, హుస్నాబాద్కు నిధులు కావాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదన్నారు. గుణవంతులకు ఓటు వేస్తే మన దగ్గరికి వస్తారని, ధనవంతులకు ఓటు వేస్తే మనమే వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. అన్ని మున్సిపాలిటీలలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, హుస్నాబాద్ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే తాను ముందుండి అభివృద్ధి చేస్తానన్నారు. దేనికి నిధులు కావాలో ప్రధాని మోదీ ఆలోచించి నిధులు ఇస్తారని, తెలంగాణలో మున్సిపాలిటీలను గెలిపిస్తే అన్ని రకాల నిధులు ఇస్తానని ప్రధాని మోదీ చెప్పారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఓటు వేస్తే 11వ తేదీ తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈ 5 సంవత్సరాల నరకం చూస్తారన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించి అవకాశం ఇవ్వాలని, వారు అవినీతి కబ్జాలు పార్టీలు మారితే అసలే ఊరుకోమన్నారు. అయితే హుస్నాబాద్లో ఇదివరకు కాంగ్రెస్ బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారని, ఇప్పుడు బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మున్సిపాలిటీలో మేము ఎప్పుడు గెలవలేదు, గెలిచాం ఎప్పుడన్నా ఎప్పుడు గెలవలేదు. ఈ హుస్నాబాద్ అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండే, అవునా కదా? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది. ఏమన్నా హుస్నాబాద్ మారిందా? మారింది ఏమన్నా? ఎక్కడన్నా మారిందా? ఇన్ని 11 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎట్లా తిని దోసుకొని ఈ హుస్నాబాద్ మున్సిపాలిటీని పట్టించుకున్న పాపాలు వాడు, అవునా కదా? ఒక్క పైసా 11 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఒక్క పైసా ఇవ్వదు మున్సిపాలిటీ. ఈ ఉన్న అక్కడక్కడ వేసిన రోడ్లన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప ఇలా ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలే. నేను అంతమంది పైసారి మున్సిపల్ ఎన్నికలు వచ్చిన అప్పుడు గదే చెప్పిన, మాకు ఓటేయండి, మేము ఢిల్లీ పోయి పైసలు పట్టుకొస్తాము అంటే మీరు మాకు ఓటేరా, మాకేం అబద్ధాలు చెప్తూ రాలే, దొంగ హామీలు ఇలాదే, మోసపూర్తన మాట చెప్పరాదే, మీరు మాకు ఓటేరా. వాళ్ళకు అభివృద్ధి కావాలట, అభివృద్ధి కావాలంటే ఇలా బీజేపీకి ఓటేస్తేనే నరేంద్ర మోడీ గారు పైసలు ఇస్తారట అని చెప్పి ఇవాళ అందరు చెప్తున్నట్టనే నేను కూడా మీ ఆశీర్వాదం తీసుకుందామని నేను వచ్చినాక ఇలా రేవంత్ రెడ్డి సార్ ఎవరంటే తెలుసా, నన్ను కోసుకొని వండుగా తిన్నా నాకు ఒక్క పైసలు అంటారు. నన్ను కోసుకొని వండుగా తిన్నా ఒక్క పైస లేదంటే మరి మీరు పైసలు వదిలేయాలి. కాబట్టి ఈ ఎన్నికలు 11వ తారీఖు వస్తున్నాయి కాబట్టి మీరు మా వాళ్ళందరినీ ఓటేసి గెలిపించారు. వీళ్ళందరూ ధనవంతులు కాదు, వీళ్ళంతా గుణవంతులు. వీళ్ళు ఎవరుగా కబ్జా చేయలే, ఎవరి దగ్గర ఆస్తిపాస్తులు లేవు. ఈ గుణవంతులకు ఓటేస్తే మీ దగ్గరికి వస్తారు, ధనవంతులకు ఓటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు వాళ్ళ హుజూర్ పైసలు మేము ఎక్కడన్నా బీఆర్ఎస్ వచ్చి మేము ఫలానా దానికి పైసలు ఇస్తామని ఎక్కడన్నా చెప్పిందా మీకు? చూపెట్టిరా? ఏం లేదు, మొత్తం అన్ని ఖాళీ చేసాడు కేసీఆర్. ఫామ్ హౌస్ అవ్వడాడు. నన్ను నమ్మండి, ఉండడే హుస్నాబాద్ హాస్పిటల్ కూడా పైసలు ఇచ్చింది. మీరందరూ ఒక్కటై ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ